నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అంటే అనూష అనే పేరు మీద జనరల్గా ఏ అనే లెటర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో న్యూమరాలజీ పర్టికులర్ దానికి ఏం చెప్తుంది? సో ఈరోజు పేరులో ఎక్కువ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న నేమ్స్ కొన్ని తీసుకొని మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆ పేరేంటి, ఆ పేరులోన రాంగ్ వైబ్రేషన్స్ వల్ల ఆ పేరు పెట్టుకున్న ఏ వ్యక్తి అయినా సరే ఎలాంటి ఇబ్బందులు పడతాడు. సో అలాంటి పేరు గల వాళ్ళు నన్ను కలిసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది, వాళ్ళ సక్సెస్ స్టోరీ. సో ఈరోజు లెటర్ ఏతో ఎక్కువ బ్యాడ్ వైబ్రేషన్స్ ఉన్న ఒక అమ్మాయి పేరు అనూష. సో నాకు ఆఫీస్లో డైలీ ఒక 2 to 3 అనూషాస్ కంపల్సరీ వస్తారు. అండ్ డైలీ నాకు వచ్చే ఎంక్వైరీస్లో కనీసం 5 to 10 నేమ్స్ అనూష పేర్లు ఉంటాయి. సో ఈ అనూషలో ఇంత నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమున్నాయి? లెటర్ చాలా మంచిది కదా. సో ఒక్క లెటర్ ఏ మంచిగా ఉంటే సరిపోదు. ఏ అంటే సంఖ్యాబలం 1, ఏకి వ్యతిరేక సంఖ్య 6. సో ఏ అంటే 1 అంటే సూర్యుడు. అనూష పేరులో అక్షరాలు 6 ఉన్నాయి. ఈ లెటర్ ఏకి పడని సంఖ్య 6. పడని సంఖ్యలో అనూష లెటర్స్ 6 అక్షరాలు ఉన్నాయి. సో 1కి 6 పడదు. సో 1 సూర్యుడు, 6 శుక్రుడు. సో అనూషలో ఉన్న లెటర్ వైబ్రేషన్స్ మీకోసము చదువుతాను. చాల్డిన్ సిస్టమ్ అండ్ పైథాగరస్ సిస్టమ్. జాగ్రత్తగా వినండి. ఏ అంటే 1, ఎన్ అంటే 5, యు అంటే 6, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5, ఏ అంటే 1. సో 6 అక్షరాలకి 21 చాల్డిన్ సిస్టమ్. సో 6 అక్షరాలు సంఖ్యాబలం 21 అంటే 3. 6కి 3 పడదు. సో 6 అంటే శుక్రుడు, రాక్షసుల గురువు, 3 అంటే దేవతల గురువు. ఈ 6, 3 ఎఫెక్ట్ వల్ల 90% అనూషలకి పెళ్ళైనాక భర్తతో ఇబ్బందులు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. ఆ 10% కూడా దే విల్ హ్యావ్ హెల్త్ ప్రాబ్లం. సో 6, 3 ఒక పిలిచే పేరులో 6 అన్నా ఉండొచ్చు, 3 అన్నా ఉండొచ్చు. 6, 3 కలిసి ఒకే పేరులో ఉంటే అక్కడ హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం. సో లైఫ్ అంతా ప్రాబ్లమే. దిస్ ఇస్ చాల్డిన్ సిస్టమ్. 6, 3. పైథాగరస్ సిస్టంలో ఏ అంటే 1, ఎన్ అంటే 5, యు అంటే 3, ఎస్ అంటే 1, హెచ్ అంటే 8, ఏ అంటే 1. సో 6 అక్షరాలకి 19. సో 19 నంబర్ మంచి నంబరే. 19 అంటే 1 సూర్యుడు. బట్ అక్షరాలు ఎన్ని? 6 అక్షరాలు. 1కి 6కి పడదు. సో 2 సిస్టమ్స్లో ఒక సిస్టంలో ఉన్న పేరు బాగుంటే 50% లైఫ్ అలా లాగచ్చు. 2 సిస్టమ్స్లో పేరు బాగాలేదు. 1, 6 అంటే 1 అడుగు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కేయాలి. దీనివల్ల హెల్త్ ప్రాబ్లం ఎక్కువ, కోపం ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది. ప్రేమ గురించి ఎవరు వీఆర్ నాట్ వరీడ్. తిడితేనే మనం బాధపడతాం. సర్రని కోపం వచ్చేస్తుంది. ఒక మాట అంటేనే కోపం వచ్చేస్తుంది. సో 1-6 ఎఫెక్ట్ వల్ల కోపం పెరుగుతుంది. చేసే పనుల్లో ఆటంకాలు వస్తాయి. ₹1 వస్తే ₹2 ఖర్చు కనబడుతుంటుంది. సో 1-6 అండ్ 3-6 ఆర్ వెరీ వెరీ డేంజరస్ ఎఫెక్ట్స్. సో విజయవాడలో ఒక 4 years బ్యాక్ ఒక అనూషని ప్రేమించిన అబ్బాయి గొంతు కోసాడు. వాళ్ళ అమ్మా నాన్నని చంపేశారు. ఆటో డ్రైవర్, వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదర్ హౌస్ వైఫ్. ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ 6, 3 ఎఫెక్ట్. సలీం సినిమాలో 6, 3. యాక్టర్ ఏవిఎస్ 3కి 6, 6, 3 అన్నా 3 అన్నా ఒకటే. హీ డైడ్ విత్ లివర్ క్యాన్సర్. సో 6, 3 వచ్చినా 3, 6 వచ్చినా సేమ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో నన్ను 2019లో అనూష నాకు అమ్మాయి కలిసింది. సో ఈ అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయ్యింది. సో పెళ్ళైన కేవలం 1 yearకే కాపురం పాడయ్యి 1.5 year లోపల విడాకులన్నీ తీసేసుకొని, సో ఈ అమ్మాయి జాబ్ చేస్తూ ఉంది. జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు, లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదు. అసలు ఎందుకు బతుకుతున్నామో ఆ అమ్మాయికి అర్థం కాదు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది.
సో ఎవరైనా చూసినా డైవర్స్ అయిందని ఒక రకంగా చీప్గా మాట్లాడడం, ఎగతాళి చేయడము. సో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, నా లైఫే పాడైంది. సో వీళ్ళ ఫ్రెండ్స్ సలహా మేరకు నన్ను కలవడం జరిగింది కరోనాకు ముందు 2019లో. అనుష పేరులో ఆమె డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 7 అక్షరాల్లో ఉంటే గెలుపు, ఆరోగ్యము, అండ్ 7 అక్షరాల్లో పేరుంటే పెళ్ళిలో 7 అడుగులు వేస్తాం అన్నమాట. సో 7 ఈజ్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ మ్యారేజ్, హ్యాపీనెస్. అందుకే వారంలో 7 రోజులు, పెళ్ళిలో 7 అడుగులు, సప్త సముద్రాలు, సో సప్త ఋషులు, సప్త స్వరాలు. 7 ఈస్ ఎ వెరీ స్పెషల్ నంబర్. 7 కొండల వాడు, అందుకే 7 కొండల మీద బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం 786. 7 అంటే బిస్మిల్లా. సో 7 అనేది చాలా స్పెషల్ నంబర్. అనుష డేట్ ఆఫ్ బర్త్ ఆమెను 3న పుట్టింది, పేర్లేమో 6 అక్షరాలు. 6, 3 వల్ల కాపురం పాడైంది. ఎవరైనా కూడా అనుష మంచిదే, ఆ అబ్బాయి కూడా మంచోడని చెప్పేవాళ్ళు. బట్ ఈ 6, 3 ఎఫెక్ట్ వల్ల ఈ అమ్మాయి ఆ అబ్బాయికి నెగిటివ్గా కనబడుతుంది. సో అన్వాంటెడ్ క్వారల్స్ అండ్ డైవర్స్ అయ్యింది. సో అనుష పేరులో కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ ఫస్ట్ 3 months నేను చెప్పిన స్టోన్స్ వేసుకోవడం, ఇంటి దగ్గర స్పెల్లింగ్, నేను చెప్పిన స్పెల్లింగ్ డిస్ప్లే పెట్టుకోవడం అన్నీ జరిగిన తర్వాత ఫస్ట్ ఆ అమ్మాయికి పీస్ ఆఫ్ మైండ్, సో డిప్రెషన్ తగ్గింది. సెకండ్, ఆమెకి జాబ్లో ప్రమోషన్ వచ్చింది. సో 6 months తర్వాత మంచి ప్రపోజల్స్ రావడం మొదలుపెట్టాయి. సో డైవర్స్ అయిందని తెలిసి కూడా చాలా ప్రపోజల్స్ రావడం. సో అంతకుముందు ఆ అమ్మాయికి 6 monthsగా ఎలాంటి ప్రపోజల్స్ రాలేదు, కరెక్షన్ తీసుకున్నాకే స్టార్ట్ అయ్యాయి. నేను వచ్చిన దాంట్లో ఒక మంచి సంబంధం సెలెక్ట్ చేసి 3 months తర్వాత ఎంగేజ్మెంట్ పెట్టుకోమని. ఎందుకంటే ఆ అమ్మాయి బాడీలో ఇంకా నెగిటివ్ ఉండింది. ఈ కోర్స్ రాసే కొందికి, ఈ లక్కీ స్టోన్స్ కొందికి ఆ నెగిటివ్ బయట వెళ్తూ ఉంటుంది. సో 3 months తర్వాత నేను ఆ సెలెక్ట్ చేసిన అబ్బాయితోనే ఎంగేజ్మెంట్, మ్యారేజ్. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 years అయింది. షీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. అదే ఫస్ట్ మ్యారేజ్ 1 year లోపలే 3 సార్లు పంచాయతీలు, మధ్యస్థాలు, కొట్లాట్లు అన్నీ అయ్యి 1.5 year అంతా సపరేషన్ అయిపోయింది. సెకండ్ ఇచ్చిన తర్వాత చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. సో ఈ అనుష పేరులో మ్యాక్సిమం ఎవరు కూడా ఈ నెగిటివ్ని భరించలేరు. ఎంత మంచి పుట్టుకున్నా, అంటే పుట్టుక బాగుంటే నెగిటివ్ తగ్గుతుంది, బట్ నెగిటివ్ లేకుండా అయితే ఎవరికి ఉండదు. 5న పుట్టారు, సో ఆ కొట్లాట్లు తక్కువ డోసులో ఉంటాయి. అదే 3న పుట్టిన, 6న పుట్టిన డోస్ ఎక్కువ ఉంటుంది, 1న పుట్టిన డోస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 1కి 6కి పడదు. సో డేట్ ఆఫ్ బర్త్ బట్టి నెగిటివ్ ఉంటుంది, కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్కి అనుష స్పెల్లింగ్ మ్యాచ్ కాదు. సో మీ పేరు ఒకవేళ అనుష అయితే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి నేను నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇస్తాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, ఇది క్లియర్గా మా దగ్గర లెక్క, నాన్నగారు న్యూమరాలజీ మొత్తం రీసెర్చ్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. ఒక మంచి సంఖ్య పెట్టుకుంటే సరిపోదండి. 5వ నంబర్ మంచిది, బట్ 3లో పుట్టిన వాళ్ళకి 5 పనిచేయదు. 6వ నంబర్ మంచిది, బట్ 1లో పుట్టిన, 3లో పుట్టిన 6వ నంబర్ పనిచేయదు. 9వ నంబర్ 2లో పుట్టిన వాళ్ళకి అంత మంచి రిజల్ట్స్ ఇవ్వదు. 8 అనేది అందరికీ మ్యాచ్ కాదు, కొంతమందికే మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయిన వాళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుంది. సో ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి పేరు ఎలా ఉండాలి అనేది రీసెర్చ్ ఉంది. దీన్ని బేస్ చేసుకొని మీ పేరులో సంఖ్యాబలం కరెక్ట్గా ఉందా లేదా, బాగలేని వాళ్ళు కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో న్యూమరాలజీ ప్రకారం మనం మాట్లాడుకోవాలి అనుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు అందరూ తెలుసుకోవాలనుకుంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఏంటి మీ దగ్గర? చాలామందికి పేరులో బలం ఉందా లేదా, సో మీ పేరులో కొంతమందికి ఏమంటే పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 20-25 వరకు తిరుగు ఉండదు, బట్ జీవితాంతం బాగుండాలంటే పేరులో బలం బాగుంటేనే సాధ్యం. పేరులో బలం లేకుండా 25 ఏళ్ళ తర్వాత నెట్టుకోరావడం అసాధ్యం. సో పేరులో 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్,
పైథాగరస్లో 19 నంబర్, పైథాగరస్లో 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 48 నంబర్, 57 నంబర్, 64 నంబర్స్ ఉంటే అసలు ఆలోచించకుండా పేరులో కరెక్షన్స్ అవసరం. సో కరెక్షన్స్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది. దోషాలు ఉన్నాయని చెప్పగలను కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి కరెక్షన్స్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పలేను. సో ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు. మీ పేరులో ఏముంది, మీ దోషాలు ఓపెన్ చేసి చెప్తామని ఎవ్వరు చెప్పరండి. నేను కూడా ఎందుకు చెప్తానంటే మీరందరూ బాగుండాలి. ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం. ఈ అమృతాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ ఇలా భాష, ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా, ఎందుకంటే పూజా విధానం ఏమి ఉండదు దీంట్లో. మీకు పెన్ను, ఒక బుక్కు, నేను చెప్పిన లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది. సో పేరులో రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్, వాట్సాప్ నంబర్స్కి పెడితే నేను క్లియర్గా పరిశీలించి 24 గంటల లోపల పేరు బాగుందా లేదా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అరే ఏమవుతుందిలే అనుకోవద్దండి. ఇది 35 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే మీకు అంత మంచిది. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888, 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. సో స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. ఒకరికి 5 మినిట్స్లో రావచ్చు, ఒకరికి 10 మినిట్స్ రావచ్చు. 24 అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది. మీరు వాట్సాప్ చేసినప్పుడు మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేయండి అండ్ జస్ట్ వెయిట్. కొంతమంది హాయ్ అని పెడుతున్నారు, నేను హాయ్ అని పెట్టే వరకు వెయిట్ చేస్తున్నారు. నేను ఆన్లైన్లోనే ఉంటానండి, వాయిస్లు ఇస్తూ ఉంటాను, ఇంకొక టైప్ చేస్తుంటాను. కాబట్టి మీరు హాయ్ అని ఇలా పెట్టకుండా మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం పెట్టి వెళ్ళిపోండి ఆఫ్లైన్. నేను మీకు రిప్లై నా నంబర్ నుంచి రిప్లై ఇవ్వనండి, ఆఫీస్ నంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి. మీరు పెట్టిన నంబర్కి నేను రిప్లై ఇవ్వను. సో మై స్టాఫ్ విల్ సెండ్ యూ మై వాయిసెస్. సో విన్నాక బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేరుగా రాగలిగిన వాళ్ళు ఆదివారం పూట మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో మన ఆఫీస్ ఉంది. అపాయింట్మెంట్ తీసుకున్న అడ్రస్, లొకేషన్ అన్నీ పెడతాము. సో డైరెక్ట్ రావడానికి ట్రై చేయండి. రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాంటి విషయాల్లో ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా కలవాలి అనుకునేటువంటి వాళ్ళు సో మణికొండ ఎవ్రీ సండే అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే కూడా మీరు వెళ్ళొచ్చు. ఆ విధంగా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి జనరల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.